ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు ప్రభు నామంలో రూత్ ప్రేయర్ ఫెలోషిప్లోకి ఆహ్వానిస్తున్నాము. మనము 86వ కీర్తనలో 3 భాగాలు చూసామండి. మరి చివరి భాగము 4వ భాగము 14వ వచనమే ఈ యొక్క కీర్తనకి మూలము కనుక దావీదు ఎందుకు ప్రార్థన చేశారు అంటే ఈ 14వ వచనం ప్రకారం అతను నలిగిన హృదయంలో ఉన్నారు కాబట్టి ఇలాంటి ప్రార్థన చేశారు అని మనకి దైవజనులు వివరించారండి. కాబట్టి ఆ 14వ వచనం నుంచి మరొకసారి 17 వరకు మనం చూద్దాము. దేవా, గర్విష్ఠులు నా మీదకి లేచి ఉన్నారు, బలత్కారులు గుంపు కూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. బలత్కారులు అంటే మనం సౌలు రాజును తర్వాత అబ్షాలోము వీరిద్దరిలో ఎవరో దావీదుకి కలుగ చేసినటువంటి హృదయ వేదనని బట్టి యెహోవా దేవుడికి ప్రార్థన చేసి ఉండొచ్చు అని దైవజనులు చెప్పారని మనము ఇంతకు ముందంతా చెప్పుకున్నామండి. మరి అలాంటి పరిస్థితిలో ఇంకొక మాట ఏం చెప్తున్నారంటే వాళ్ళ గురించి, వారు నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు. ఈ 2 పరిస్థితుల్లో ఏదో ఒక పరిస్థితిని బట్టి ఇలాగా ప్రార్థన చేశాడు కనుకునే నిన్ను లక్ష్య పెట్టని వారై ఉన్నారు అని చెప్తున్నారు అక్కడ దావీదు మహారాజు. అంతేకాకుండా 15వ వచనంలో అంటున్నారు కదా, ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము కల దేవుడువు, దీర్ఘశాంతుడువు, కృపా సత్యములతో నిండిన వాడువు, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారండి? వేదనతో ఆ ఊరు దాటి వెళ్ళిపోయేటప్పుడు అబ్షాలోము క్రియలను బట్టేమో దేశాన్ని దాటి చెప్పులు లేకుండా తన వారందరినీ, తన కుటుంబీకులందరినీ తీసుకుని వెళ్ళిపోతూ ఈ ప్రార్థన చేశారు. లేదా సౌలు అతన్ని చంపటానికి, దావీదును చంపటానికి వెనుకపడినప్పుడు అడవుల్లోనూ కొండలలోనూ గుహలలో దాక్కుంటాడు దావీదు. అలాంటి సమయంలో ఈ ప్రార్థన చేస్తాడు. కృపా సత్యములు కలిగిన దేవుడివి, దీర్ఘశాంతుడివి, దయాదాక్షిణ్యములు కలిగిన దేవుడివి. మనము కూడా ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటున్నప్పుడు మన పరిస్థితుల గురించి మనము దేవుని ముందు చెప్పటము కాదు, కానీ మన పరిస్థితిని దేవుడికి కొండలాగా చూపించటము కాదు, కానీ పరిస్థితి కన్నా నువ్వు ఉన్నతమైన దేవుడివి అనే చెప్పే ఆలోచన, ఆ అవగాహన మనకి దేవుడి పట్ల ఉన్నప్పుడు ఆయన మనతో ఉండి మనల్ని ఆ పరిస్థితి నుంచి తప్పించగలగరు. కనుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో ఉంటుంది, నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అని అంటారు. అంతేకాదు కానీ మేము ముట్టిన వారిని నా కనుగుడ్డు ముట్టినట్టుగా ఎంచుతాను అని తండ్రి అయిన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం మనం ఎప్పుడు పుచ్చుకోగలము, దేవుడి నుంచి మనం పొందుకోగలమంటే ఆ వాక్యం చూద్దాము. రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చెను. ఒకవేళ మనలో పాపం ఉంటే ఆ పాపము మనకి అడ్డముగా వస్తాయి. లేనట్లయితే ఆయన 59:1 వచనంలో అంటున్నారు, రక్షింపనేరక ఉండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరక ఉండినట్లు మనం ప్రార్థన వైపు చెవియొగ్గి వింటాను అని సెలవిస్తున్నారు. ఇది ఇంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నామండి. అంతేకాదు కానీ 145 కీర్తనలో 18వ వచనంలో అంటున్నారు కదా, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నారట. నిజముగా మొరపెట్టడం అంటే హృదయం అంతటితో మనం ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు మనకి ఆయన సమీపముగా ఉంటారు. అందుకనే దావీదు మహారాజు చెప్తున్నారు కదా 86:16లో, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవనికి నీ బలం అనుగ్రహింపుము. అంటే మనము కృంగిపోయిన స్థితిలో ఏ నిర్ణయము, ఏ ఆలోచన స్థితిలో చేయలేని స్థితిలో ఉంటాము కనుక నీ బలము నాకు అనుగ్రహింపుము అంటున్నారు. అంతేకాకుండా నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. ఇక్కడ తల్లిని గురించి కూడా ఆయన అక్కడ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే తన తల్లి చిన్నప్పుడే చనిపోయిందట. కనుకనే ఆ తల్లి ఆ చిన్నప్పుడే ఎలాంటి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి అతనికి నేర్పిందో, చాలా చిన్నతనంలోనే చనిపోయిందట అతని తల్లి. దైవజనులు చెప్పిన మాట ప్రకారము ఏ 4-5 ఇయర్స్లో ఉండగా చనిపోయిందో ఏమో. ఆ చిన్న వయసులోనే తన తల్లి అతనికి నేర్పించిన దాన్ని బట్టి నీ సేవకురాలు అంటే నా తల్లి కూడా నిన్ను ప్రేమించింది, నా తల్లి కూడా నిన్ను అనుసరించింది, కాబట్టి ఆమె చెప్పిన మాటలు నా హృదయంలో నేను దాచుకున్నాను. కనుకనే నీ పట్ల నేను 13 సంవత్సరాల వయసులో చిన్నవాడిగా ఉండగానే నేను ఆరాధించాను అని అంటున్నారు. అంతేకాకుండా అపోస్తుల కార్యంలో యేసు ప్రభువు చెప్తారు కదా, దావీదుని నా హృదయానుసారుడు అని చెప్పబడుతున్నారు. అలాంటి వారిగా మనము కూడా ఉండాలని
ఈ ప్రార్థన దేవుడు మనకు నేర్పిస్తున్నారండి. మరి దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చివరి వచనము 17వ వచనము, యెహోవా నీవు నాకు సహాయుడివై నన్ను ఆదరించుచున్నావు. అక్కడ కంప్లీట్ అవ్వలా, దేవుడి యొక్క కృప అతను ఇంకా రిసీవ్ చేసుకోలే, కానీ కృతజ్ఞతతో నాకు ఆయన ఉన్నారు అని తన ధైర్యాన్ని ప్రకటిస్తూ నన్ను ఆదరించుచున్నావు అంటున్నారు. అనగా తన మనసులోకి దేవుని యొక్క సమాధానం వచ్చింది. మనము కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏ విషయమైనా మనల్ని కలత పెడుతున్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, మన కొరకు ఆయన ఈ భూమి మీదకి వచ్చారు, నాకు తోడుగా ఉంటానన్నారనే విశ్వాసముతో మన ప్రార్థన ఆయన జవాబును పొందుకున్న తర్వాత మీరు అడిగిన ప్రతిదీ పొందుకున్నామని కృతజ్ఞతాస్తుతులు తెలియపరచమని యేసు ప్రభువు చెప్పినట్టుగా ఇక్కడ అదే పని దావీదు కూడా చేశారండి. నన్ను ఆదరించుచున్నావు, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచము. అంటే ఆ యొక్క శత్రువులు కూడా భయపడే ఆ ఆనవాలు కనపరచమన్నప్పుడు సౌలు వెంటాడుతూ దావీదు వెనకాల పడ్డప్పుడు అతను దావీదు దాగున్నటువంటి ఆ యొక్క పరిసరాల వరకు వస్తాడు సౌలు చాలాసార్లు. వచ్చితే అదే సమయంలో అతని రాజ్యం మీదకి శత్రువులు వస్తారు, తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు. అలాంటి శుభకరమైన ఆనవాలు ఇతని నేను పట్టుకోలేను, ఇతని చుట్టూ తామాటకు చూద్దాము. 1 సమూయేలు 23వ అధ్యాయంలో 14వ వచనంలో ఉందండి, సౌలు అనుదినము అతను వెదికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. అదండి దేవుడిచ్చే ప్రొటెక్షన్. అందుకోసమే ప్రార్థన చేశారు కూడా ఈ ప్రార్థన నేర్పిస్తున్నారు. అంతేకాకుండా అంటున్నారు కదా, ఎంత గొప్ప దేవుడో చెప్తున్నాడు, సింహపు పిల్లలు లేమి కలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదవై ఉండదు. అందుకనే ఆ యొక్క 17 వచనాల్లో కూడా తన యొక్క హృదయాన్ని కుమ్మరిస్తూ 1 నుంచి 7 వరకు దేవుణ్ణి వినమని తన ఒక ఉద్వేగభరితముగా తన హృదయాన్ని కుమ్మరించుకున్నాడు, విజ్ఞాపన చేశాడు. 8 నుంచి 10 వచనాల వరకు నీవు తప్ప మరొక దేవుడు నాకు లేడు, నీవే నాకు దిక్కై ఉన్నావని దేవుని యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థన చేశాడు. అలాగే 11వ వచనములో నేను నీకు విధేయునై సేవకుడుగా నీకు జీవిస్తానని తనను తాను అప్పగించుకున్నాడు. అలాగే 12, 13 వచనాల్లో కూడా నీవు ప్రేమ కలిగిన దేవుడివి, నన్ను రక్షించే దేవుడివని తన హృదయాన్ని కుమ్మరించుకుంటూ దేవునితోటి ఎంతో గొప్పగా తన హృదయాన్ని కంప్లీట్గా తనను తాను సరెండర్ చేసుకున్నాడు. మనము కూడా ఎప్పుడైతే ఆయన సరెండర్ అవుతామో అప్పుడు దేవుడు మనల్ని కూడా 91:14లో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచెదను. ఒకటి సమస్యల నుంచి పరిస్థితుల నుంచి తప్పిస్తానంటున్నారు. అంతేకాదు కానీ ఆయన మనల్ని ప్రేమించారు, మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనల్ని తప్పించే దేవుడిగా, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడిగా, నాతో ఉండే దేవుడిగా, నన్ను ఎడవను ఎడబాయినని చెప్తున్న దేవుడిగా మనము గ్రహించుకుని ప్రార్థన చేస్తున్నాం కనుక మన పరిస్థితుల్లో మనల్ని ఘనపరుస్తానంటున్నారు. దావీదు ప్రార్థన చేసినట్టుగా మనము కూడా ప్రార్థన చేయటానికి మనం హృదయమంతటితో దేవుని దగ్గరికి వెళ్దామండి. మరి 86వ కీర్తన ద్వారా దేవుడు మనతో మాట్లాడారు. ఆ ప్రార్థన మనం నేర్చుకుని మన పరిస్థితుల నుంచి మన చుట్టూతో వారితో కూడా వాళ్ళ పరిస్థితుల్ని కూడా మనం విడిపించే స్థితిలో మనల్ని అత్యధికంగా దేవుడు మనతో నడిచి మనల్ని బలపరచును గాక. ఆమేన్. ఈ వీడియో చూసినటువంటి వారిని మీరు ఏ సంఘానికి చెందినవారైనట్లయితే మా సియోను ఫెలోషిప్ చర్చ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. సియోను ఫెలోషిప్ సిటీ చర్చి బషీర్బాగ్ హైదరాబాద్లో జరుగుతుందండి. భారతీయ విద్యాభవన్లో మిమ్మల్ని మేము ఆహ్వానిస్తున్నాము. ఆదివారపు ఆరాధన 9:30 గంటలకి ప్రారంభమవుతుంది. భారతీయ విద్యాభవన్ బషీర్బాగ్ నందు. వర్షిప్ ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడి దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని యొక్క పాత్రలుగా మీరు వాడబడతారని దేవుని యొక్క నామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నివాసులు కానట్లయితే యూట్యూబ్లో సియోను ఫెలోషిప్ సిటీ చర్చి అని మీరు టైప్ చేసినట్లయితే మీకు మా యొక్క లైవ్ స్ట్రీమ్ 9:30 కల్లా ప్రారంభమవుతుంది. 9:30కి మీరు ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మీరు బలపరచబడతారని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా లైవ్ కాస్ట్ ద్వారా మీ ఫెలోషిప్ సిటీ చర్చిని దర్శించమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నామండి. థ్యాంక్ యూ.